చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నది డైలాగ్ అనుకోకండి మూవీ చూడండి. యాక్చువల్లీ ఈయన పేరు పవన్, కానీ కర్ణాటక పవన్ పిలుస్తాం. కర్ణాటకలో ఉపేంద్ర గారి మూవీ చూపిస్తుండు. నాది చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నది నీది చాలా. అవునా నిజమా? అది చాలా పెద్దది బాగుంటుంది, కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఏం ఫీల్ కాకండి. హాయ్ నమస్తే అందరికి. సో ఇప్పుడే నేను ఐమాక్స్ కి మూవీ చూడడానికి వెళ్తున్నాను. సో మూవీ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. నాది చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నది నీది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ నమస్తే అందరికి. సో ఉపేంద్ర గారిది ఇప్పుడే యూఐస్ మూవీ అయితే చూశాను. సో మనకి ఇంతకుముందు కాంట్రవర్సీ ట్రోలింగ్ బాగా వాడదు, ఇది చాలా చిన్నది నాది చాలా పెద్దది. సైంటిస్ట్ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఉపేంద్ర గారు ప్రతి ఇంటర్వ్యూలో స్టార్టింగ్ పాయింట్ మిస్ కాకండి అన్నారు. ఇంటెలిజెంట్ పీపుల్కి అయితే సినిమా అర్థం కాదు, మెంటల్గా ఎవరు ఉంటో వాళ్ళకే అర్థమవుతుంది సినిమా. అంటే ప్రజెంట్ జనరేషన్ అంటే 10 years బ్యాకే మన ఇండియా ఇలా ఉంటుందని అప్పుడే మన 90sలోనే ఒక మంచి అంటే ఇప్పుడు భారతీయుడు ఎలా మనం శంకర్ గారి మూవీని గుర్తుపెట్టుకుంటామో ఉపేంద్ర గారిది ఒక యూనికాప్ మూవీ అలా గుర్తుండిపోతుంది. సో అంత గ్యాప్ తర్వాత ఇది కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. తనే డైరెక్షన్, తనే స్టోరీ రాసుకుంది, డైలాగ్స్ కూడా తనే చేశారు. సో ట్విస్టులు చాలా బాగుంటాయి దీంట్లో. కెమెరా యాంగిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. కామెడీ కూడా బాగా పండింది. సో మనం రాజకీయ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ ఎలా మనని డైవర్ట్ చేస్తారు, ఎలా అనేది అభిమానం ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏం చేయాలనేది చాలా బాగా చూపించారు. సో ఉపేంద్ర గారిది అయితే తను డైరెక్షన్ చేస్తేనే మూవీస్ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ అయితే ఉపేంద్ర గారు చెప్పినట్టు స్టార్టింగ్ మిస్ అవ్వకండి. సో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఆ థీమ్ కూడా కేజీఎఫ్ థీమ్ ఎలా అవుతుంటుందో దీంట్లో కూడా ఒక థీమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో డబల్ సింగ్ ఉంటుంది, ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే గుడ్ మూవీ, ఖచ్చితంగా నచ్చుతుంది. కాదు మనం ప్రజెంట్ జనరేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క జనాలకి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు అందరికీ వీళ్ళకి టార్గెట్ కాదు, ప్రతి ఒక్కరికి మనం స్కీమ్ వల్ల ఎలా మోసపోతాము అని ప్రతిదీ చూపించారు. లాస్ట్ టైం కర్ణాటక వాళ్ళు కూడా చెప్పారు ఒక పార్టీ మీద ఇదని. సో మన జనాలు అర్థం చేసుకోలేదు. సో అవన్నీ కూడా చాలా నీట్గా దీనిలో చూపించారు. కొందరికి ఇది నచ్చకపోవచ్చు, బట్ ఇది వాస్తవం, ఇది నిజం అని చూపించారు. చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయని నాకు ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి అనిపించింది. సో వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.